భారతీయ సంప్రదాయానికి ప్రతీక, నేత కార్మికుల కళా నైపుణ్యానికి నిదర్శనం ఆ చీర. ధరిస్తే రాజసం ఉట్టిపడుతుంది. మహిళలు దానిని ప్రతిష్టగాను, హోదాకు చిహ్నంగాను భావిస్తారు. వస్త్ర ప్రపంచంలో తనకంటూ విశిష్ట స్థానం సంపాదించుకుంది ఉప్పాడ జాంధాని పట్టు చీర. దాని తయారీ, అక్కడి కార్మికుల స్థితిగతులపై ఈటీవీ ప్రత్యేక కథనం. కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతం ప్రకృతి అందాల దృశ్య రూపం. సముద్రుణ్ణి అతి సమీపం నుంచి కనులారా వీక్షించేందుకు అనువైన ప్రాంతం. కేవలం సాగర అందాలకే కాకుండా మరో విశిష్టతకు ప్రత్యేకం ఉప్పాడ. మగువుల మనసు దోచి ఖండాంతర ఖ్యాతిగాంచిన చేనేత జామ్దారి చీరలకు నిలయం ఈ గ్రామం. ఎంతో విశేష ఆదరణ పొందిన ఆ చీరల ప్రత్యేకత, వాటి విశేషాలను ఓసారి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ పేరు చెబితే చాలు వనితలకు ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది. జాంధాని చీరమదిలో మెదిలితే చాలు వారి మనస్సు ఆనంద డోలికల్లో తేలిపోతుంది. ఉప్పాడ పట్టు చీర ఒక్కసారైనా ధరించాలన్న కోరికలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. చేనేత కార్మికుల నైపుణ్యం, కళాత్మకత, నాణ్యత, నాజూకుతనం మేళవింపే ఈ వస్త్రాలకు అంతులేని ఆదరణను తెచ్చిపెట్టింది. స్వచ్ఛమైన పట్టు, జరీతో వివిధ రకాల డిజైన్లలో వీటిని రూపొందిస్తారు. ఉప్పాడ ప్రాంతంలో సుమారు 200 ఏళ్ల నుంచి నేత కార్మికులు వస్త్రాలు తయారు చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో 6 గ్రామాల్లో ఈ చీరలు నేస్తారు. అమీనాబాద్, మూలపేట, ఉప్పాడ, కొత్తపల్లి, వాకతిప్ప గ్రామాల్లో చేనేత రంగం ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. తర్వాత ఈ ప్రాంత చేనేత రంగంలో పెను మార్పులు వచ్చాయి. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన వడిగే వీరరాఘవులు అమీనాబాద్లో వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన జాంధాని చీరలను రూపొందించడం ప్రారంభించారు. అప్పటి వరకు సాధారణ నేత చీరలకు నెలవైన ఈ ప్రాంతం జాంధాని పట్టు చీరల తయారీ కేంద్రంగా మారిపోయింది. నేత కార్మికుల సృజనాత్మకత, కళా నైపుణ్యానికి ప్రతిబింబంగా నిలిచిన ఈ చీరలు వస్త్ర ప్రపంచంలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాయి. కొత్తపల్లికి చెందిన లొల్లా వెంకట్రావు జాంధాని చీరలకు బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఇలా కట్టుకున్న పర్లేదు, 2 వైపులు వస్తుంది. ఈ చీరలు, ఈ సిల్క్ ఉన్నది కూడా స్పెషాలిటీ ఉంది. దీంట్లో ఆరోగ్యం ఉంది కానీ అనారోగ్యం లేదు. కారణం ఏంటంటే ఈ పట్టులో 15 రోజులు చీరప్పకుండా కట్టచ్చు. స్కిన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. 4-5 దశాబ్దాలుగా ఉన్న అందరూ కూడా వాళ్ళ పిల్లలకు నేర్పడం, వాళ్ళ పిల్లలకు నేర్పడంగా వస్తుంది. అయితే ఆ డిజైన్లు చేయడం కూడా ఇక్కడ చేనేత కార్మికులు అయితే ఎంతో ఈజీగా దాన్ని పట్టుకుని చేస్తుంటారు. చీర ఒకసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇదే చీర కొంటారండి. మగువులు మనసు దోచే చీరలండి ఇవి. ఎందుకంత అలా చెప్తున్నామంటే అండి, దీని యొక్క లైటింగ్ కానీ, దీని చూడగానే బ్రైట్నెస్ కానీ చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ వర్కర్స్ చేసినట్టు ఎక్కడ చేయలేరండి. డబ్బులు గిట్టుబాటు కాకపోవడం విషయం తర్వాత విషయం అండి. కాకపోతే దీన్ని రూపొందించడం మాత్రం చాలా మనసు పెట్టి రూపొందిస్తారండి. మన పట్టు సూరత్ నుంచి వస్తుందండి. సిలుగు దీనివల్ల రంగులు పోవడం ఉండదండి, రంగు పోదండి. ఒకటండి కలర్స్ బావు, ఏవి కూడా మనకి డిఫరెంట్ మాత్రం ఉంటుందండి. క్వాలిటీ మీద నిలబడి క్వాలిటీ అండి ఇది. మహిళా లోకంలో విశేష స్థానం సంపాదించుకున్న ఉప్పాడ చేనేత జామ్దారీ చీరలు మగ్గంపై నేస్తారు. కొన్ని చీరలు ఒక్కరోజులో పూర్తయితే మరికొన్ని సుమారు 15 నుంచి నెల రోజుల వరకు సమయం పడుతుంది. చేనేత కార్మికులు ఓర్పు, నేర్పు, సృజనకు కళాత్మకత జోడించి వీటిని అత్యంత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఈ చీరల తయారీలో సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. సూరత్, బెంగళూరు వంటి నగరాల నుంచి పట్టుదారం తీసుకువస్తారు. ఆ పట్టుదారానికి రంగులు అద్ది 1, 4, 6, 8 దారాల వరకు ఒకేసారి పడుగు చేస్తారు. పడుగు అయిన తర్వాత అచ్చు, అల్లుతారు.
ఆ దారాన్ని రాట్నంపై కండెలుగా మారుస్తారు. ఈలోపు వ్యాపారులు, దుకాణదారులు కార్మికులకు కావలసిన డిజైన్లు అందిస్తారు. కండెలుగా మారిన పట్టును మగ్గం మీదకు చేర్చి జాందానీ చీరల్ని అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. డిజైన్ బట్టి చీర నేసే సమయం కూడా మారుతూ ఉంటుంది. రోజులు పెరిగే కొద్దీ ధర కూడా పెరుగుతుంది. 100% పట్టునూలుతో రూపుదిద్దుకుంటున్న ఈ చీరలు నేత కార్మికుల ఓర్పు, ఏకాగ్రతకు పరీక్షగా నిలుస్తాయి. మగ్గంపై 12 గంటలు పనిచేస్తేనే గాని 1/2 మీటరు చీర ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. డిమాండ్ దృష్ట్యా ఉప్పాడ ప్రాంతంలో రోజూ సుమారు 300 చీరలు తయారవుతుంటాయి. మా అమ్మాయి 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందండి, ఇంకొక అమ్మాయి ఉందండి. మేము ముగ్గురు ఇందులో కష్టపడతామండి. కష్టపడితే పొద్దుట 6 గంటలకు ఎక్కుతామండి. అలా 10 వరకు చేసుకుంటామండి. చేసుకుంటే మాకు పొద్దు అత్తమాలు చేసుకుంటే 20 రోజులకు ఒకసారి అవుతుంది. మాకు సారీ మజూరు వచ్చేది ఒక 5,000, 5,500, అంతకు మించి రాదండి. ఇది ఈ డిజైన్ మాకు ఇవన్నీ సావకారులు ఇచ్చేస్తారండి. ఈ జరి అని అవన్నీ మాకు ఎలా కావాలితే అలాగా వాటిని మేము చేసుకుని మేము అవసుకుంటామండి. మా నాన్నగారితో పాటు ఈ సొసైటీ వాళ్ళు, తర్వాత ఇక్కడ చేనేత పారిశ్రామికులు అందరూ ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు, తర్వాత వాళ్ళని మేము మోటివేట్ చేసి మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారు సహాయ సహకారంతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా నైపుణ్యంతో తీర్చిదిద్ది జమదానీ చీరలు తయారు చేసి అవి మార్కెటింగ్ చేయడం కోసం నేను మా నాన్నగారు కలిసి ఆల్ ఓవర్ ఇండియా తిరిగి మార్కెటింగ్ చేయడం అనేటువంటి జరిగింది. పెళ్లిళ్లు, శుభకార్యాలలో జాందానీ పట్టుచీరలు ధరించడం మగవులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. గరిష్టంగా 80,000 వరకు ఖరీదు చేసే చీరలు ఇక్కడ లభిస్తాయి. సంపన్న వర్గాల వారు, ప్రముఖులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. విదేశీ సందర్శకులు ఉప్పాడకు పట్టుచీరల కోసమే వస్తారంటే అతిశయోక్తి కాదు. 13 ఏళ్ల క్రితం 6 దుకాణాలు ఉండే ఉప్పాడలో నేడు 200 వరకు చీరల వ్యాపార కేంద్రాలు వెలిశాయి. ఏటా సుమారు 60 నుంచి 70 కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. వీటిని పర్చేజ్ చేయడానికి ఇది చాలా చిన్న పల్లెటూరు అయినా సరే ఈ చీరలకి ఉన్నంత ప్రాముఖ్యత, డిమాండ్ వల్ల ఎక్కడెక్కడి నుంచో వందలాది జనం వచ్చి ఇక్కడ ఖరీదు చేసుకుని కష్ట నష్టాలు ఎన్నైనా సరే భరించి వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకుని ఇతర జిల్లాలకు అవనివ్వండి, ఈ మ్యారేజ్ సీజన్ అవనివ్వండి, ఎప్పుడైనా సరే వచ్చి పర్చేజ్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు. ఒక 25,000 వేలు పెట్టుకున్నా కూడా దాని ఇంపార్టెన్స్ అందులో ఒక 5-6 కలర్సే వస్తాయి మెయిన్గా కంచిలో, అంతకు మించి రావు. ఇది కలర్స్ మిక్సింగ్ అనమాట. ఎక్కడ లేని లుక్ తీసుకొస్తున్నారు శారీలో, అది మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఉప్పాడలో. కంఫర్ట్గా ఉంటే ప్లస్ క్వాలిటీ, లుక్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. పట్టు ప్రత్యేకత అండి. మామూలుగా అయితే ఒరిజినల్ పట్టు దొరకదని, ఇక్కడ పట్టు బాగా దొరుకుతుందని తీసుకు. ప్రత్యేకత, నాణ్యత, సౌకర్యవంతం ఇలా ఎన్నో విశిష్టలతో కూడిన ఉప్పాడ చేనేత చీరలు కొనుగోలు చేసేందుకు మహిళలు ఎంతో ఆసక్తి చూపుతారు. సుదూర ప్రాంతాల నుంచి ఈ గ్రామానికి తరలి వస్తారు. ఖరీదు ఎక్కువైనా తమకు నచ్చిన చీరలు కొనుగోలు చేసి సంతోషంగా వెళ్తుంటారు. ఉప్పాడ జాందానీ చీరకు 2009లో పేటెంట్ హక్కు లభించింది. జాందానీ చీరలకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది నేత కార్మికుల పనితనంలోని నైపుణ్యం, శ్రమ కారణం. ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, కొత్తపల్లి, వాకతిప్ప గ్రామాల్లో సుమారు 1,500 కుటుంబాలు నిత్యం ఈ చీరల తయారీలో ఉపాధి పొందుతున్నాయి. అయితే అన్ని రంగాల్లో మాదిరే ఇక్కడ కూడా నాణానికి మరోవైపు కూడా ఉంది. ఇక్కడి శ్రామికులకు గరిష్టంగా రోజుకు దక్కేది 200 కూలీ మాత్రమే. చీర గడువును బట్టి రోజు కూలీ మారుతుంటుంది. అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన జాందానీ పట్టు అమ్మి వ్యాపారులు కోట్లు ఆర్జిస్తుంటే కార్మిక కుటుంబాల్లో మాత్రం ఆ వెలుగులు లేవు. నాకు 3 పాపలండి. ఏదో ఆ పనిలోనే పెట్టుకుని ఏదో చేసుకున్నామండి ఇప్పుడు వరకుని. ఇంకా చేయటానికి కూడా చేయలేకపోతున్నాము. అయినా మాకు కనీసం ఏ విధంగానూ కూడా మాకు రక్షణ లేదండి మాకు అసలు.